అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న వైఎస్ జగన్ ప్రకటనతో వైసీపీలో అలజడి మొదలైంది. వైసీపీ రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. కృష్ణా జిల్లా పేరు మారిస్తే ఒప్పుకోమని జగన్ ఇచ్చిన హామీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పేరు మారిస్తే సహించబోమని, అవసరమైతే కృష్ణా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి ఉద్యమిస్తానని దుయ్యా రామచంద్రరావు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈవేళ తొలుగుతున్నాను. మళ్ళీ ఆయన కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టమని చెప్పే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరను. ఈవేళ ఆరంభం నేను ఒక్కడనే కావచ్చు, కానీ కృష్ణమ్మ తల్లి పేరును మార్చేదానికోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ఒప్పుకోడనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎన్టీ రామారావు గారి మీద ఏదైనా మోజుంటే ఇదిగా ఆయన పేరు ఏదైనా స్మారక భవనాలు కట్టండి, మేమేం అభ్యంతరం చెప్పం. కానీ కృష్ణా నది పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాని మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాన్ని కూడా ఒప్పుకోం. అవసరమైనటువంటి కృష్ణా పరిరక్షణ సమితి పేరు మీద దీని మీద ఉద్యమం చేయడానికి కూడా నేను వెనకాడను. కారణం ఇది మా సంపద. ఎన్నో జిల్లాల నుంచి వచ్చినటువంటి నది పేరు మన జిల్లాకి ఇచ్చారంటే అది మన అదృష్టం, మన వారసత్వ సంపద. అది దాన్ని మార్చడానికి ప్రాణం పోయినా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న వైఎస్ జగన్ ప్రకటనతో వైసీపీలో అలజడి మొదలైంది. వైసీపీ రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. కృష్ణా జిల్లా పేరు మారిస్తే ఒప్పుకోమని, జగన్ ఇచ్చిన హామీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పేరు మారిస్తే సహించబోమని, అవసరమైతే కృష్ణా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి ఉద్యమిస్తానని దుట్టా రామచంద్రరావు హెచ్చరించారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈవేళ తొలుగుతున్నాను. మళ్ళీ ఆయన కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టమని చెప్పే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరను. ఈవేళ ఆరంభం నేను ఒక్కడనే కావచ్చు, కానీ కృష్ణమ్మ తల్లి పేరును మార్చేదానికోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ఒప్పుకోడనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎన్టీ రామారావు గారి మీద ఏదైనా మోజుంటే ఇదిగా ఆయన పేరు ఏదైనా స్మారక భవనాలు కట్టండి, మేమేం అభ్యంతరం చెప్పం. కానీ కృష్ణానది పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాని మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాన్ని కూడా ఒప్పుకోం. అవసరమైనటువంటి కృష్ణా పరిరక్షణ సమితి పేరు మీద దీని మీద ఉద్యమం చేయడానికి కూడా నేను వెనకాడను. కారణం ఇది మా సంపద. ఎన్నో జిల్లాల నుంచి వచ్చినటువంటి నది పేరు మన జిల్లాకి ఇచ్చారంటే అది మన అదృష్టం, మన వారసత్వ సంపద. అది దాన్ని మార్చడానికి ప్రాణం పోయినా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం.